రక్షించండి 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 కాపాడండి 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 హిందువులను కాపాడండి अखंड भारत के जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान वंदे मातरम वंदे मातरम वंदे मातरम। యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నమస్కారాలు। మన యొక్క భారతదేశ ప్రజలపైన బంగ్లాదేశ్లో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మారణ హోమాండాలు జరుగుతున్నాయి। ముఖ్యంగా హిందువులపైన ఈ యొక్క మారణకాండని భిక్షం పెట్టినటువంటి దేశమైన భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్న హిందువులని చాలా దారుణంగా చంపేస్తున్నారు। మహిళల్ని చాలా దారుణంగా మానభంగాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు। వీటికి నిరసనగా ఈరోజు పలమనేరు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, ఎస్ఎస్ఎఫ్, విశ్వ హిందూ పరిషత్తో పాటు అనుబంధ హిందూ సంస్థలందరూ ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు। ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తున్నాం। బంగ్లాదేశ్లో హిందువులను కానీ రక్షించలేదు అంటే ప్రభుత్వానికి, భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఒక విన్నపం, మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా యావత్ భారతదేశ ప్రజలందరూ ఒక్కటై బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను ఖండించాలి। లేని పక్షంలో మనము బానిస బ్రతకకుండా నిరూపించుకోవాలి, మేము భారతీయులు, మాకు ధైర్య సాహసాలు ఉన్నాయి। పరమో ధర్మ అన్నారు, ధర్మ రక్షిత అన్నారు, తదైవచ అన్నారు, ధర్మహింస తదైవచ అంటే ధర్మానికి హింస జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉపేక్షించకూడదు। మన భారతదేశంలో దేవతామూర్తులు, మహిళా దేవతామూర్తులు ప్రతి ఒక్కరూ ఆయుధాన్ని పట్టుకొని ఉన్నారు, శరణిస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు। ఎంతవరకు అది అర్హత ఉందో అంతవరకే ఆశీర్వదించాలి। వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళని క్షమించకూడదు, అంతేకాదు దేవుడైనా క్షమించకూడదు। అలాంటిది చిన్న బంగ్లాదేశ్, ఒక చిత్తూరు జిల్లా అంత కూడా లేదు। వాళ్ళు చేసే దమనకాండని మనం చూడాల్సిన అవసరం లేదు। వాళ్ళపైన ఇమ్మీడియట్గా యుద్ధం ప్రకటించి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి యావత్ ప్రపంచానికి భారతదేశము చావ చచ్చిన దేశం కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే। మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అవసరమైనప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై తప్పు చేసిన వారిని కఠినాతి కఠినంగా శిక్షిస్తారని తెలియజేయడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం। దయచేసి మన ప్రధానమంత్రి గారిని, మన రాష్ట్రపతి గారిని వేడుకునేది ఒకటే, భారతదేశంలో సేవ చచ్చి బ్రతకడం లేదు, సేవ చచ్చి బ్రతకడం కంటే చావడమే నయం। ఇప్పుడు భారతీయుల సత్తా చాటేదానికి అవకాశం వచ్చింది। చేతగాని వాళ్ళందరూ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు, తప్పు చేసిన వాడు పెద్దవాడైనా చిన్నవాడైనా ఇమ్మీడియట్గా శిక్షించాలి, అప్పుడే వేరే వాడికి భయం ఏర్పడుతుంది, తప్పు చేయాలంటే భయం ఏర్పడుతుంది। భారతీయులు మన అంతు చూస్తారని కరెక్ట్గా వాళ్ళందరికీ మెసేజ్ పోతుంది। దయచేసి మరొక్కసారి రాజకీయ పార్టీలకు అతీతంగా భారతదేశంలో ప్రతి ఒక్కడు, అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై భారతదేశ ప్రజలను కాపాడుతూ భారతదేశంలో ఉన్న హిందువుల యొక్క మూలాలు, బంగ్లాదేశ్లో ఉన్న వారిని, మహిళల్ని అత్యాచారాలకు గురి చేస్తున్నారు, పురుషుల్ని చంపేస్తున్నారు। అన్నమో రామచంద్రాన్ని అడగతింటా ఉంటే బంగ్లాదేశీయులకి ఇస్కాన్ సంస్థ వారు పోయి వాళ్లకు బువ్వ పెట్టింది।
అలాంటి తిండి తిన్న అన్నం పెట్టిన చేతినే వాళ్ళు పట్టుకున్నారంటే వాళ్ళు ఎంత నీచాతి నీచమైన వాళ్ళు. దయచేసి ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని కఠినాతి కఠినంగా శిక్షించాలి. పాకిస్తాన్ కానీ చైనా వాడు కానీ భయం రావాలి. భారతదేశం జోలికి పోతే వదిలిపెట్టరు, అంతేకాదు పాతాళానికి తొక్కేస్తారని మనం మెసేజ్లు పంపించాలి. అంటే ప్రాక్టికల్గా మనము బంగ్లాదేశ్ పైన ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధం ప్రకటించాలి. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. వాళ్ళ కొరకు మనం ఎంతో ధనాన్ని వృధా చేసి వాళ్ళ మీద దమనకాండ చేస్తున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళకు స్వాతంత్రం ఇప్పించడం. విశ్వాసం లేని కుక్కలు బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళు, విశ్వాసం లేని కుక్కలు. ఆ కుక్కలకి తగిన బుద్ధి చెప్పాలి. చెప్పని పక్షంలో హిందూ ధర్మాన్ని ఎవరూ కాపాడలేరు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తూ బంగ్లాదేశ్లో జరిగిన దమనకాండని ఖండించాలి. అంతేకాని దయచేసి హిందువులారా, సభాముఖంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. కాపాడు. దేవుడు మీకు తెలివితేటలు, కాళ్ళు చేతులు ఇచ్చింది, బుద్ధి ఇచ్చింది సమయానుకూలంగా ఉపయోగించుకోవడానికి. అంతేగాని మేము హోమాలు చేస్తాము, దేవుడు వచ్చి కాపాడుతాడు, మేమంతా పూజలు చేస్తాము, పునస్కారాలు చేస్తామంటే తగదు. దయచేసి అవసరం మేరకే హోమాలు చేయండి, మాలలు వేయండి, పూజలు చేయండి. అవసరము అనిపిస్తే అన్నీ పక్కన పెట్టి ఆయుధాలు పట్టండి. తప్పు చేసిన వాడిని కఠినాతి కఠినంగా శిక్షించాలని సభాముఖంగా మరొకసారి కోరుకుంటూ బోలో జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతా కీ జై, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కాపాడండి, కాపాడండి, సనాతన కాపాడండి, 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 శిక్షించండి, 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 శిక్షించండి.